కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఈరోజు మనం వాట్సాప్లో స్పెషల్ స్టిక్కర్స్ని ఏ విధంగా పొందాలో చూద్దాం. నిన్న దీపావళి రోజున మనం గమనించినట్టయితే ఇలాంటి దీపావళి స్పెషల్ స్టిక్కర్స్ వాట్సాప్లో హల్చల్ చేశాయి. ఇలాంటి స్టిక్కర్స్ చాలామంది వాట్సాప్ అప్డేట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇట్లాంటి స్టిక్కర్స్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వచ్చాయి. అయితే చాలామందికి ఏమైందంటే ఇలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఆ స్టిక్కర్స్ వాట్సాప్కి సపోర్ట్ చేయలేదు. సో బీటా యూజర్స్కి ఇటువంటి ఆప్షన్ అప్డేట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో బీటా యూజర్స్ కాకుండానే మనం చిన్న ట్రిక్తో ఈ స్టిక్కర్స్ ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా పంపించాలి అనేది మనం చూద్దాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇట్లాంటి స్టిక్కర్స్ మనం పొందాలంటే ముందుగా మనం మన ఎగ్జిస్టింగ్ వాట్సాప్ని అంటే మనకున్న వాట్సాప్ని డిలీట్ చేసేయండి. అంతకంటే ముందు అందులో ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైనా ఉంటే కనుక మీరు దాన్ని ఫస్ట్ రీస్టోర్ చేసుకొని తర్వాత ఉన్న వాట్సాప్ని డిలీట్ చేయండి. ఇలా డిలీట్ చేయటం వల్ల మనం మళ్ళీ కొత్త వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోవటం వల్ల మీరు ఏమన్నా గ్రూప్స్లో ఉంటే కనుక అట్లాంటివి ఏమీ డిస్టర్బ్ అవ్వవు. ఎందుకంటే మీరు ఏ నెంబర్ నుండి అయితే మీరు లాగిన్ అయ్యారో అదే నెంబర్ నుండి మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యం, మీరు గమనించాలి. దీనికోసం మీరు ముందుగా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉన్న వాట్సాప్ని డిలీట్ చేసేసి నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఇట్లాంటి స్టిక్కర్స్ పొందడానికి వీలయ్యిద్ది, లేకపోతే మనం స్టిక్కర్స్ పొందలేము. సో మీ డేటానంతా రీస్టోర్ చేసుకొని వాట్సాప్ని డిలీట్ చేసేసి ఇక్కడ ఉన్న వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మనం వాట్సాప్ని మళ్ళీ ఒక్కసారి లాగిన్ అవ్వాలి. మీ పాత ఫొటోస్ మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఇక్కడ రీస్టోర్ బటన్ని నొక్కితే కనుక మన పాత వాట్సాప్ చాట్ అంతా రీస్టోర్ అవుతుంది అనమాట. దీనికి కొంచెం టైం పట్టిద్ది. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ వాట్సాప్ని వాడుతున్నారో, ఏ నెంబర్ని వాట్సాప్ కోసం వాడుతున్నారో అదే నెంబర్ మీరు ఇక్కడ ఇవ్వండి. లేకపోతే కనుక మీ అందరికీ తెలుసు అయినా చెప్తున్నాను, లేకపోతే కనుక మీ పాత గ్రూప్స్ కానీ మీ పాత చాటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైనా ఉంటే కనుక అవి పోతాయి. కొత్త నెంబర్ ద్వారా ఏమీ రావు, ఎంటీకి వచ్చింది. మళ్ళీ మీరు ఇది పాడైపోయింది రాలేదని చెప్పుకోకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పాతగా ఏ నెంబర్తో లాగిన్ అయ్యారో అదే నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని మీరు గమనించాలి. ఈ విధంగా మనం ఏ నెంబర్ అయితే మనం పాత వాట్సాప్తో వాడుతున్నామో ఆ నెంబర్ని మనం ఇక్కడ వేసినట్టయితే ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫై అయ్యింది. సో తర్వాత మనకి ఏ గ్రూప్స్ అయినా మనకి కాంటాక్ట్స్లో ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళంతా మళ్ళీ రీస్టోర్ అయిపోతారు. సో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఒక్కసారి డిలీట్ చేసి నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు నాకు చాలా గ్రూప్స్ ఉన్నాయి, అందులో ఆ గ్రూప్స్ ఏమీ డిస్టర్బ్ కాలేదు. నా వాట్సాప్ పాత వాట్సాప్ ఎలా ఉందో సో అలాగే వచ్చేసింది. అయితే ఇందులో మార్పల్లా ఏంటంటే ఇక్కడ మీరు చూసారుగా, ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు స్టిక్కర్స్ వచ్చినాయా రాలేదని చూస్తున్నాను. సో ఈ విధంగా ఒక స్మైలీ ఫేస్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి స్టిక్కర్స్ వచ్చినవి కనిపిస్తాయి. చూడండి ఈ విధంగా మనకి లాస్ట్లో 1 2 3 బాటంలో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మనం దాన్ని టచ్ చేస్తే కనుక చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి కొత్త స్టిక్కర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం కొత్త వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధమైన స్టిక్కర్స్ కనిపిస్తాయి. సో మనకి దివాళీ స్టిక్కర్స్ కావాలి అంటే కనుక మనం ప్లేస్టోర్లో దివాళీ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ దివాళీ స్టిక్కర్స్ కూడా మన వాట్సాప్కి యాడ్ అవుతాయి. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి యాడ్ అంటే కనుక ఆ స్టిక్కర్స్ అన్నీ మన వాట్సాప్కి యాడ్ అయిపోతాయి. మీరు వాటిని ఇంకోండి ఈ విధంగా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న ప్లస్ బటన్ని మనం ప్రెస్ చేస్తే కనుక ఆ స్టిక్కర్స్ అన్నీ వచ్చి మన వాట్సాప్లో చేరుతాయి, ఆటోమేటిక్గా చేరిపోతాయి. చూడండి ఇక్కడ మనకి ఏ స్టిక్కర్స్ కావాలంటే ఆ స్టిక్కర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా రకాల స్టిక్కర్సే ఉన్నాయి. ప్రస్తుతం నేను ఒక ఇమోజీస్
నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ విధంగా మనం వాట్సాప్కి యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ ఏదో ఒక అప్లికేషన్ అంటే వాట్సాప్ స్టిక్కర్స్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఏమైందో మీరు ఒక్కసారి గమనించండి. దీన్ని ఎట్లాగా మనం యాడ్ చేసుకోవాలన్నది. మనకి తర్వాత డిసెంబర్లో క్రిస్టమస్, జనవరిలో న్యూ ఇయర్ వస్తుంది కదా. ఆ న్యూ ఇయర్ కానీ క్రిస్టమస్ కానీ ఇట్లాగే మనకి అప్లికేషన్స్ స్టిక్కర్స్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మనం వాట్సాప్కి యాడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని మన వాట్సాప్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనకి కనిపిస్తున్న స్టిక్కర్స్ రైట్ సైడ్న ప్లస్ బటన్ కనిపిస్తుంది. దాన్ని మనం ప్రెస్ చేస్తే కనుక స్టిక్కర్స్ అన్నీ వచ్చి మన వాట్సాప్ ఈమోజీ సెక్షన్లో యాడ్ అయిపోతాయి. అక్కడ నుండి మనం ఈ విధంగా ఏ స్టిక్కర్స్ కావాలంటే ఆ స్టిక్కర్స్ని మనం మనకి ఎవరు నచ్చిన వారికి మనం ఈ విధంగా పంపించవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, దీనికోసం మనం ఈ విధంగా వాట్సాప్ని డిలీట్ చేసి ఈ విధంగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని స్టిక్కర్స్ని పంపించాలి. ఇలా చేయటం వల్ల మన వాట్సాప్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు, ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.